హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ స్వీట్ కార్న్ అలాగే పెసర మొలకలతోటి సమోసా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సమోసాలు చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా నేను 1 కప్పు మైదాని ఇలాగా గిన్నెలోకి తీసేసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇలాగా వేడి చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేడి చేసుకుని వేసుకోవడం వల్ల సమోసాలు మనకి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. సో ఇలాగ మొత్తం అంతా పిండి అంతటిని కూడా ఇలాగా నెయ్యి వేసుకున్నాక ఇలాగ బాగా కలుపుకోవాలి. మనం ఇలాగ పట్టుకుంటే ఈ షేప్ రావాలన్నమాట. ఇది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసేసుకుంటూ చపాతీ పిండి ఎలాగైతే గట్టి కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నటువంటి పిండికి చివరిగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక అరగంట సేపు దీనిని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను దీన్ని పక్కన పెట్టేసిస్తున్నాను. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1 కప్పు పెసర మొలకలు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని కొన్ని వాటర్ వేసేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 3 విజిల్స్ పెట్టాక ఇలాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని వాటర్ సపరేట్ చేసేసి ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఒక ఆనియన్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్ని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసేసి ఇదంతా కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఇది కొద్దిగా మగ్గేంత వరకు గ్రెడ్ తోటి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా దగ్గర పడినప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసర మొలకలు అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇష్టం ఉండే వాళ్ళు పెసర మొలకలు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలాగ పెసర మొలకలు వేసుకోవడం వల్ల హెల్దీ కదా, అందుకని నేను పెసర మొలకలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలాగా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మైదా పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలాగా చిన్నపాటి చపాతీలాగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ షేప్ వచ్చేలాగా నేను చపాతీలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను 2 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్నటువంటి ఒక పార్ట్ని తీసేసుకొని మనము కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకుంటూ ఇలాగా కోన్ షేప్లో మనం మడుచుకోవాలి. చూడండి, ఇలాగా సీల్ చేసేసుకోవాలి. ఇలా సీల్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. స్టఫ్ మాత్రం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. ఇప్పుడు ఇలా స్టఫ్ పెట్టేసుకున్నాక అంచులకి కొద్దిగా తడి చేసుకుంటూ ఇది మొత్తం అంతటిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మొత్తం సమోసాలన్నిటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సమోసాలని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక పక్కన ఇట్లా పెట్టేసుకోవాలి. వెంటనే మనం కుక్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సమోసాలను అన్నిటిని కూడా వేసేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. అంతేనండి,
ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, వీటిని నేను బయటకు తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. సో ఈ స్వీట్ కార్న్ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా క్రిస్పీగా కూడా ఉంది. ఇది చాలా హెల్దీ అనమాట, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.